పైన కూర్చొని చూస్తున్నాడు, చిద్విలాసంగా నవ్వుకుంటున్నాడు. ఒక్కొక్కడు మాట్లాడే మాటలు, ఒకడు పడే పాటలు, అరే కానీ రా అనుకుంటుంటాడు. ఆయన అసలు తొందరపడ్డగా చిద్విలాసంగా నవ్వుకుంటాడు. కానీ రియాక్షన్స్ ఏందో కూడా చూస్తాడు, నీ ఎవరు ఎట్టుందని. నువ్వు ఏడుస్తున్నావు, మొత్తుకున్నావు అనుకో, ధైర్యపరుస్తాడే, పిచ్చిదాన్న బాధపడవా అన్నీ. నేను ఒక మలుపు తీసుకున్నదాకే అన్నీ నడుస్తాయి. నేను మలుపు తీసుకున్నానంటే వాళ్ళకి సౌండ్ ఉండదు, వాళ్ళే నీ దగ్గరికి వస్తారు అంటాడు. కాబట్టి నువ్వు ఏ విధంగానైనా సరే నలిగిపోతుండొచ్చు బిడ్డ, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట. ఆయన అంటాడు, బాధపడుతుంటే నువ్వు సిగ్గు ఫీల్ అవుతుంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన స్వరం నీకు వినే అనుభవం ఉంటే ఆయన ఏమంటాడు తెలుసు? నీతో నీ దగ్గరకు వచ్చి నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నేను తెలుసా నీకు అంటాడు. నన్ను ఎరుగుదువా? నేనేంటో తెలుసా? తెలుసు ప్రభు. మరి తెలిస్తే ఏంది అవతారం? లే, సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండు. నేను తెలుసు అన్నావుగా, నేను చేసే కార్యం నేను చేస్తాను. నేను చేసే కార్యం నమ్మితే నువ్వు ప్రశాంతంగా ఉండు. దుఃఖముఖిగా ఉండొద్దు, సంతోషముఖిగా ఉండు, ఆనందముఖిగా ఉండు. నా బిడ్డ నువ్వు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలా మాకు.